హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ లడ్డు తయారు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి కదండి రవ్వ లడ్డూలు. రవ్వ లడ్డూలు తెలియని వారే ఉండరు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. రవ్వ లడ్డూలు నిల్వ ఉండాలంటే ఏ విధంగా చేయాలో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రవ్వ లడ్డూలు చూడండి, ఇది ఒక రకం అండి. ఈ విధంగా ఒకలా చేశాను. అది ఎలా చేశాను ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఒక ముదర కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ అనేది చూడండి. ఒక కొబ్బరికాయ తీసుకున్న తర్వాత కొబ్బరికాయ పైన బ్రౌన్ కలర్ షెల్ ఉంటుంది కదండి, అది పూర్తిగా రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. పిల్లలకి దగ్గు వస్తుందండి. కొబ్బరికూరు చేసేటప్పుడు బ్రౌన్ కలర్ ఉంటే పిల్లలకి దగ్గు చాలా ఎక్కువగా వస్తుంది. అది తీసేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరికూర చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి. నెయ్యి ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ లడ్డూలకి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను బాదం, జీడిపప్పు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇవి బాగా వేయించుకోండి. బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా కిస్మిస్ వేయండి. ముందే కిస్మిస్ అవన్నీ కలిపి వేస్తే మాడిపోతాయండి కిస్మిస్ అనేవి. బాదం, జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇవి వేస్తే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఎర్రగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 2 కప్పుల వరకు రవ్వ తీసుకోవాలండి. 2 కప్పుల వరకు రవ్వ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. ఈ రవ్వ ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి రవ్వ లడ్డు అనేది. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకోండి. నాకైతే ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేశానండి. మనం ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయిన తర్వాత. చూడండి, వేరే బేసన్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత కడాయికి రవ్వ ఏమి లేకుండా నీట్గా టిష్యూతో అయినా క్లాత్తో అయినా నీట్గా క్లీన్ చేసేయండి. ఈ విధంగా ఈ కడాయిలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత 1 కప్పు కొబ్బరికూర తీసుకోండి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు కొబ్బరికూర సరిపోతుందండి. ఈ కొబ్బరికూర అనేది ఫ్రై బాగా అవ్వాలండి, బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కూడా కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యి వేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. కొబ్బరికూర అనేది బాగా ఫ్రై చేయండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేయాలండి. ఫస్ట్ టైం మీరు చేస్తున్నట్లయితే కొద్దిగా చిన్న టీ గ్లాస్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా చేయండి. మీకు ఈ రెసిపీ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తానండి. రవ్వ అనేది కొబ్బరికూర అనేది బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా తీసుకోండి. 2 కప్పుల రవ్వకి 1.5 కప్పున్నర వరకు షుగర్ వేయాలండి. 1.5 కప్పున్నర వరకు షుగర్ వేయాలి. వేసిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేయాలండి. అందులో 1/2 కప్పు వాటర్ సరిపోతుందండి కరెక్ట్గా. వేసిన తర్వాత బాగా బాయిల్ అవ్వాలండి సిరప్ అనేది ఒక తీగ పాకం వచ్చినంత వరకు చూడండి, వీడియోలో చూడండి. ఒక తీగ పాకం వచ్చినంత వరకు బాయిల్ చేసుకోండి. బాగా వచ్చిన తర్వాత రవ్వ అనేది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి. కొద్దిగా కలుపుకుంటూ వేయండి. సిరప్లో బాగా కలిసే విధంగా కొద్దిగా కలుపుకుంటూ వేయండి రవ్వంతా. చూడండి, బాగా కలపండి. రవ్వ, కొబ్బరికూర సిరప్లోకి బాగా కలిసే విధంగా బాగా కలపండి. చూడండి, బాగా కలపండి. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయండి.
డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చూడండి, ఈ విధంగా గడ్డలా ఉంటుంది. బాగా అది గడ్డలా ఉన్నది మెదుపుకొని లడ్డూలా చుట్టుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోండి, లేదంటే లడ్డూలా రావడం కష్టమైపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలాగా చుట్టుకోండి. ఇవి ఒక 10 or 15 days వరకు నిల్వ ఉంటాయండి. తడి తగలకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి నిల్వ ఉండాలంటే బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తే మాత్రం ఒక 10 or 15 days కంపల్సరీ నిల్వ ఉంటుందండి ఈ రవ్వ లడ్డూలు అనేవి. చూడండి, ఇందులో మనం మిల్క్ కానీ ఏమి యాడ్ చేయలేదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలన్నీ చుట్టుకున్నాము. ఈ విధంగా అండి చుట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు. మనం కొద్దిగా రవ్వ మిగిలిందండి, అందులో కొద్దిగా మిల్క్ వేసుకుని ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. మిల్క్ కొద్దిగా లైట్గా వేసుకోండి. మిల్క్ అనేది కన్సిస్టెన్సీ అనేది పల్చగా అవ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా. మిల్క్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుని ఈ విధంగా రవ్వ లడ్డూలు చుట్టుకోండి. మిల్క్ వేసుకున్న లడ్డూలు మాత్రం 2-3 days మాత్రమే ఉంటాయండి. మనం మిల్క్ వేయకుండా చేసుకునేవి మాత్రం 10 or 15 days వరకు ఈ రవ్వ లడ్డూలు ఉంటాయి. మీరు ఆ విధంగా చేసుకుంటారు, ఈ విధంగా చేసుకుంటారు, అది మీ ఇష్టమండి. రెండు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత రవ్వ లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు రెసిపీ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా రవ్వ లడ్డూలు చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ట్రై చేయండి.